నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆయన చూపిన మార్గంలోనే యువతకు మార్గదర్శనం చేద్దామని ముందుకు వెళ్తున్నాను. మొన్న ఎవరు అడిగారు, సార్ మీరు రిటైర్డ్ కదా? ఎస్, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను. అయినా మీరు ఈ పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు సార్. ఎక్కడికి పోయా అంటే నేను చెప్పాను, పదవి విరమణ చేశారే కానీ పెదవి విరమణ చేయలేదు, మాట్లాడుతూనే ఉంటారు. ఈ జీవితకాలం మాట్లాడుతూనే ఇలాగే వెళ్ళిపోవాలి అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గరికి అని నా యొక్క వ్యక్తిగతమైన కోరిక. ఎందుకంటే ఆయన చూపిన బాటలోనే నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కొనసాగించాను. అలాగే ఈ వేదిక పైన నాయకులు అందరూ కూడా అటల్జీ యొక్క జీవితం నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళు, ఆ సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొంది ఆదర్శంగా రాజకీయాలకు వచ్చి ఆదర్శాలు నడుపుతున్న వాళ్ళు. అందుకని ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలా, మనము అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన మార్గంలో పయనిస్తున్నామా, క్రమశిక్షణ పాటిస్తున్నామా?